హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హోమ్ కిచెన్లో పూరీ అండ్ చపాతీలోకి ది బెస్ట్ కాంబినేషన్ పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నానండి. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు కోసం ఒక పావు టీ స్పూన్ ఆవాలు చిటపటమన్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక పావు టీ స్పూన్ సాయి మినపప్పును వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉన్నటువంటి ఆనియన్స్ని తీసుకుని పొడుగ్గా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అస్సలు ఫ్రై చేయొద్దు. ఈ కర్రీకి ఆనియన్స్ అనేది సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. అది ఈ కర్రీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. దీన్ని ఒకసారి గరిటెతో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని తీసుకుని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని క్యారెట్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అలాగే క్యారెట్స్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రం ఫ్రై చేయొద్దు. తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ కర్రీలో కారం అంత టేస్ట్ అనిపించదండి. మీకు పచ్చిమిర్చితో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత ఈ ఆనియన్స్ మగ్గడం కోసం ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు మీ రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మరి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తుంటే అర్థమవుతుంది కదా, ఆనియన్స్ అనేది ఎక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా లైట్ సెమీ సాఫ్ట్గా అవుతే సరిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కారం, ఈ మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా కుక్ అయినాయి కదా, అలాగే క్యారెట్స్లో పచ్చివాసన కూడా పోయింది. దీనిలో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకుంటూ అవి తెల్లగాగే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకుని ఇవి జారుగా ఉండేటట్లుగా వాటర్ని పోసుకుని గడ్డలు లేకుండా ఈ పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఈ వాటర్ అనేవి మరగడం స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని ఇందులో గరిటెతో తిప్పుకుంటూ ఉండలు లేకుండా కొద్దిగా వేసుకుంటూ గరిటెతో ఈ కర్రీని కలుపుకుంటూ ఉండాలి. మీరు కొత్తగా వంటలు ట్రై చేసే వాళ్ళైతే కనుక ఈ శనగపిండి మిశ్రమాన్ని పోసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకోండి. ఎక్కడా ఉండలు లేకుండా గరిటెతో ఫైన్గా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఎక్కువగా కుక్ అయిపోతే మరీ గడ్డలాగా అయిపోతుందండి. అలానే పలుచగాను ఉండకూడదు, మరీ గట్టిగాను కాకుండా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఫైనల్గా మనకు పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులోనే మనం ఆలు ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి బఠానీ కానీ మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ అండ్ ఈజీలో ది బెస్ట్ మెథడ్ని అయితే చూపించాను. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వేడి పూరీల్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.